అమ్మాబాద్. ప్రియమైన మిత్రులారా, మనిషి యొక్క జీవితంలో వేరు వేరు పరిస్థితులు వస్తాయి. ఒకసారి ఆనందం, ఒకసారి బాధ, మరియు ఒకసారి సుఖ సంతోషాలు, ఒకసారి ప్రశాంతం మరియు ఒకసారి కష్టం, ఒకసారి సుఖం మరియు ఒకసారి దుఃఖం. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఎన్నో బాధలు కూడా వస్తాయి. ఓ ఈమాన్ వారు సహనం మరియు అల్లాహ్ ద్వారా అడగండి. సహనం చేసే వారితో అల్లాహ్ ఎప్పుడు తోడుగా ఉంటారు. ఎవరైతే అల్లాహ్ యొక్క దారిలో చనిపోతారో వారు చనిపోయినట్లు కాదు, దాని యొక్క అర్థం వాళ్ళు బతుకున్నట్లే. అది మీరు అర్థం చేసుకోలేదు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఒక సాధారణమైన పుణ్యాత్ముడు కంటే బలహీన పుణ్యాత్ముడు అల్లాహ్ దగ్గర ఎక్కువ ఇష్టం. ఒక పుణ్యాత్ముడు తను సాధారణమైన వాడైనా లేదా బలహీన వాడైనా తనలో మంచితనం ఉంటుందో ప్రపంచంలో మరియు ప్రళయ దినం నాడు కూడా లాభం పొందుతారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నా యొక్క ఉమ్మత్లో 70,000 మంది లెక్క లేకుండా స్వర్గంలోకి వెళ్తారు. అది ఎవరంటే మన అల్లాహ్ మీద ఎక్కువ సహనం పెట్టేవారు. సోదరి మల్లారా, ఎవరైతే అల్లాహ్ యొక్క సహాయంతో చేస్తారో అల్లాహ్ మీద భరోసా ఎంత పెద్ద ఆస్తి అంటే దాని యొక్క అర్థం మీరు చెప్పలేరు. సహనం చేస్తారు. ప్రపంచంలో మరియు ప్రళయ దినం నాడు కూడా కనిపిస్తుంది. సూర్య నవ్యాహపై అల్లాహ్ అనుకుంటే క్షమిస్తారు లేదా వదిలేస్తారు. మీకు తెలియదా? మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమైనా మన తప్పులను క్షమిస్తారు. అల్లాహ్ తాలా చాలా కరుణామయంతో ఏ మనిషి అయితే సహనం చేస్తారో మరియు క్షమిస్తారో వారు చాలా గొప్ప మనసు కలిగిన వారు. అల్లాహ్ తాలా మన అందరినీ సహనం మరియు క్షమించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.